పరమందు ఆసీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు. దానికి తార్కాణంగా ఎన్నో కార్యక్రమాలు కనబడుతున్నాయి కన్న తండ్రి. తిరిగి మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తే మా జీవితాల్లో కూడా ఎన్నో క్రియలు కార్యక్రమాలు కనబడతాయి. అటు దిశగా మా బ్రతుకులకు చక్కటి బాటలు వేసుకొని నాయన మిమ్మల్ని సంతోషపరిచి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని అడుగుతున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ చక్కటి సమయంలో మీ జ్ఞాన గ్రంథంలో నుంచి ఎన్నో మాటలు మేము నేర్చుకొని చుండగా అవన్నీ కూడా మా కొరకే అని భావించి మరి హృదయంలో పెట్టుకుని మా జీవితాలను మార్చుకుని ముందుకు వెళ్ళబుచ్చుకునే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. నిజంగా ఈరోజు ప్రపంచాన్ని ఒకసారి మనం చూస్తుంటే, ప్రపంచ స్థితిగతులు చూస్తుంటే, వారి జీవితాలు చూస్తుంటే ఇప్పటి వరకు మీరు విన్నారు మాటలు. ఈరోజు మనుషులు ఎలా అయిపోయారంటే వెంటనే వారికి శిక్ష రాకపోవటం చూసామంటే, వాళ్ళు ఏదైనా తప్పు మాట్లాడారనుకోండి, తప్పు చేశారనుకోండి, ఏమండి తప్పుగా లేకపోతే ఏ కార్యక్రమం చేసినా వెంటనే శిక్ష రాకపోవటం చూసి ఏమంటున్నారట? మనుషులు భయం లేదట. అంటే దేవుడంటే భయం కానీ భక్తి లేకుండా ప్రవర్తిస్తున్నారు సమాజంలో ఉన్నవాళ్ళు. ఆఖరికి ధర్మక్షేత్రంలో నివసిస్తున్నారంటే దేవుడి సన్నిధానానికి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు ఎటువంటి మార్పు చేసుకోకుండా, వారి బ్రతుకులు ఏమాత్రం మార్చుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే మాకు వెంటనే శిక్ష రాలేదు కాబట్టి మేము మాట్లాడేది వాస్తవం, సత్యం, నిజం అనుకుంటున్నారు. మేము చేసేదే నిజం అనుకుంటున్నారు, మేము చేసే భక్తే వాస్తవం అనుకుని ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు. దేవుడి దగ్గరకు వచ్చి భక్తిలో ఉన్న వాళ్ళమని చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఇదే విధమైన మోసభక్తిలో భ్రమలో ఉన్నారండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా ఈరోజు దేవుడిని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం. మనందరం కూడా దేవుడిని నమ్మాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దేవుడిని నమ్మారు. మీ అందరికీ దేవుడు అంటే ఆసక్తి ఉందా లేదా? దేవుడు అంటే ఆసక్తి ఉంది కనుకనే పనులన్నీ వదిలిపెట్టి మీరు చర్చకొచ్చి కూర్చున్నారు. దేవుడు అంటే ఆసక్తి, ప్రేమ ఉంది కనుకనే దేవుడి పేరిట ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. నిజమే, మీకు దేవుడు అంటే ప్రేమ ఉంది కనుకనే దేవుడి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, చర్చికి వెళుతున్నారు, ఎంతోమందికి ఎన్నో మాటలు చెబుతున్నారు. నేను కాదనటం లేదు, ఇవన్నీ కూడా వాస్తవాలే, పచ్చి నిజం. అయితే ఇలా భక్తి చేస్తున్న మనం, ఆసక్తి కలిగిన మనం ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా బ్రతకాలి అని ప్రతి విషయాన్ని దేవుడు దిశానిర్దేశం చేశాడు ఈ ప్రపంచానికి. అయినప్పటికీ మనుషులు ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇష్టానుసారంగా బ్రతకటం, ఇష్టానుసారంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెడుతున్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఏమని చెబుతున్నాడో జాగ్రత్తగా మీరు అందరూ ఆలోచించండి. ఒక ఉన్నతమైన అద్భుతమైన మాట ఇక్కడ చెబుతున్నాడు, మీరు అందరూ పరిశీలించేయండి. అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే ఏం చెప్తున్నాడు అక్కడ? వారు దేవుని యందు, ఎవరు ఈరోజు ప్రపంచంలో దేవుడు 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 మాకు భక్తి ఉంది, మేము భక్తి పరులను చెప్పుకున్న ప్రతి ఒక్కరూ వారికట దేవుని యందు ఆసక్తి కలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను కాదనటం లేదు, మీకు దేవుడు అంటే ఇష్టం లేదని నేను అనటం లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదని నేను అనటం లేదు. ఖచ్చితంగా మీ అందరికీ దేవుడు అంటే ఆసక్తి ఉంది కనుకనే ఓకే, లేటుగా వచ్చినా ముందుగా వచ్చినా మీరు వస్తున్నారు కదా. వస్తున్నారంటే ఏం ఆశించి ఇక్కడికి వస్తున్నారు చెప్పండి? స్వార్థం ఆశించి వస్తున్నారు ఇక్కడ కూర్చున్న మీరు అందరూ? కాదు, నేను ఖచ్చితంగా చెబుతున్నాను, మిమ్మల్ని బట్టి చెబుతున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని బట్టి మీలో ఎటువంటి స్వార్థం లేదు. ఖచ్చితంగా దేవుడి పట్ల ఆసక్తి ఉంది కనుక ఇక్కడికి వచ్చారు, నో డౌట్, సందేహమే లేదు. అవునా కదా? మీరు చెప్పండి, అవునన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకే స్వార్థం లేదండి, దేవుడి దగ్గరికి వచ్చేది, మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంది మాకు. ఎస్, వెరీ గుడ్. అదే పౌలు గారు చెప్పాడు, మనందరికీ దేవుడు అంటే ఆసక్తి ఉంది, మంచిదే. ఆసక్తి ఉండటం మంచిదే, ప్రేమ ఉండటం మంచిదే, దేవుడు కార్యక్రమాలు చేయటం మంచిదే, దేవుడు మాటలు చెప్పటం మంచిదే. కానీ ఏం చెప్తున్నా చూడండి ఇక్కడ,
అయినను వారి ఆసక్తి అంటే మనము దేవుడి పట్ల చూపించే ఆసక్తి, భక్తి ఏదైతే ఉందో, మన బ్రతుకులు మార్చుకునే, మన జీవితాలను ఉద్ధరించుకునే భక్తి ఏదైతే ఉందో, ఆ భక్తి, ఆ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదట. చూడండి, ఉందన్నడా లేదన్నడా? జ్ఞానానుసరించి లేదట. ఒకవేళ కనుక మన భక్తి, మన ఆసక్తి జ్ఞానానుసారంగా ఉంటే, ఎందుకు లేదని పౌలు గారు చెప్పాడు. ఎందుకు లేదని ఈరోజు సమాజానికి ఎంత గట్టిగా చెబుతున్నావో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఈరోజు మనకు భక్తి ఉంది. మన భక్తే కనుక జ్ఞానాన్ని అనుసరించి ఉంటే ముందు మన బ్రతుకు మారదా? మీరు చెప్పండి. ఇప్పుడు భక్తి ఉందనుకోండి, భక్తి బాగుందనుకోండి, ముందు మనం మారాలి, మనకు ప్రయోజనం రావాలి, తద్వారా మన కుటుంబం మారాలి, తద్వారా మన సంఘం మారాలి, మన సమాజం మారాలి. ఇప్పుడు మన భక్తి మనకే మార్పు కనిపించట్లేదు. మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే మనకే అర్థమైపోద్దండి మనం ఎంతవరకు మారామో, ఎంతవరకు మన జీవితాలు మారాయో, నిజంగా ఎంతవరకు మన ప్రవర్తన మార్చుకున్నామన్న సంగతి మనం ఆలోచించుకున్న మనకు అర్థమైపోద్ది. అంతే కదా? అంటే ఇప్పుడు మనం ఆలోచించుకున్నా మనం మారామా లేదా అన్న సంగతి మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఎవరికి వారు ఆలోచించండి. నేను నిజంగా దేవుడు ప్రకారంగా ఉండి భక్తి చేస్తున్నాను కదా, నా బ్రతుకుని మార్చుకున్నానా అంటే ఇలా ఆలోచిస్తే మన బ్రతుకే మనకి మారలేదంటే ఇప్పుడు నీ ఆసక్తి, దేవుడి పట్ల నీకున్న ఆసక్తి, భక్తి ఎలా ఉంది? జ్ఞానాన్ని అనుసరించలేదు, మూర్ఖత్వం వెళ్ళిపోతున్నావు అంతే. నువ్వు నమ్మిందే నిజం అనుకుంటున్నావు. దేవుడు అంటే ప్రేమ ఉంది, భక్తి ఉంది, కానీ అది ఎంతవరకు రైటు, నేను భక్తి చేసే విధానం కరెక్టా కాదని ఆలోచించుకునే ఎవరైనా ఉన్నారా నీ ప్రపంచంలో? చెప్పండి. అందుకే చెబుతున్నాడు, వారి భక్తి జ్ఞానానుసారంగా లేదు, జ్ఞానాన్ని అనుసరించి లేదు. కాబట్టి ఈరోజు దేవుణ్ణి నమ్మిన వారి మాట మారటం లేదు, దేవుణ్ణి నమ్మిన వారి బ్రతుకులు మారటం లేదు, దేవుణ్ణి నమ్మిన వారి జీవితాల్లో ఏమాత్రం మార్పు లేదట. చూడండి, అందుకే వారి భక్తి జ్ఞానానుసారంగా లేదు. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? అంటే నిజంగా మన విశ్వాసంలో మన భక్తి ఆసక్తిగా ఉండటానికి, నిజమైన మార్గంలో ఉండటానికి దేవుడు మనకి ఒక బలమైన ఆయుధాన్ని ఇచ్చాడు. అదే ది బైబిల్. నువ్వు విశ్వాసంలో వృద్ధి చెందటానికి, నువ్వు దేవుల్లో కరెక్ట్ వేలో ఉండటానికి నీకు సాధనంగా బైబిల్ ఇచ్చాడు. నీకేమిచ్చాడు? సాధనంగా బైబిల్ ఇచ్చాడు. కానీ ఈరోజు ఆ జ్ఞానాన్ని అనుసరించి, ఆ మాటలను అనుసరించి ఈరోజు భక్తి విధానాన్ని కొనసాగించే వాళ్ళు ఉన్నారా? లేరు. ఇంకా మాట్లాడితే భక్తిని ఇవ్వటంతో పాటు ఈరోజు విశ్వాసులకు వృద్ధి చెందటానికి, విశ్వాసులకు మాదిరిగా యేసుక్రీస్తు వారిని మన కళ్ళ ముందు పెట్టాడు దేవుడు. అంటే ఇప్పుడు మనం ఎలా భక్తి చేయాలి, ఎలా విశ్వాసులో వృద్ధి చెందాలని ఎవరు చూడాలి? యేసుక్రీస్తు వారిని చూడాలి. అంటే యేసుక్రీస్తు వారిని అనుసరించి ఉండాలి, వాక్యాన్ని అనుసరించి ఉండాలి. నిజంగా మన భక్తి యేసుక్రీస్తు వారిని అనుసరించి ఉందా? యేసుక్రీస్తు వారి వలె మాట్లాడుతున్నామా? యేసుక్రీస్తు వారి వలె జీవిస్తున్నామా? యేసుక్రీస్తు వారిని అనుసరించి మన భక్తి, మన ఆసక్తి ఉందా? ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఉందా? ఎవరిదైనా ఉందా అండి? అందుకే చెప్పాడు, మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంది, కానీ ఏం ప్రయోజనం చెప్పండి? దేవుడి దగ్గరకు వచ్చారు, పాట పాడుతున్నారు, చర్చికొస్తున్నారు, మీ సమయాన్ని ఖర్చు పెడుతున్నారు, మీరు డబ్బును ఖర్చు పెడుతున్నారు, త్యాగాలు చేస్తున్నారు, ఏమండి ఎన్నో ప్రాంతాలు తిరుగుతున్నారు, దేవుడి గురించి ఎంతోమందికి చెబుతున్నారు. ఏం ప్రయోజనం చెప్పండి? మీ భక్తి జ్ఞానానుసారంగా లేకపోతే, మీ భక్తి యేసుక్రీస్తుని అనుసరించి లేకపోతే, మీ భక్తి వాక్యాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి లేకపోతే చెప్పు. మరి నువ్వు విశ్వాసంలో వృద్ధి చెందవా? అభివృద్ధి చెందవా? నీ బ్రతుకుని మార్చుకోవా? ఎంతకాలం ఈ మాటలు విన్నా, ఎంతకాలం ఎదుగు బదుగు లేకుండా ఉంటావు చెప్పు. అలా ఉన్నంత మాత్రాన దేవుడి దగ్గరకు వస్తే ఏం ఉపయోగం చెప్పండి? మన బ్రతుకుని, మన జీవితాన్ని మార్చుకోకుండా, ఏమండి మన తీరులేమో మారకుండా ఎంతకాలం దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే, నటిస్తే ఏం ఉపయోగం చెప్పండి? ఇప్పుడు నేనైనా మీరైనా అంతే కదండి. ఎవరిని ఉద్ధరించడానికి, ఎవరిని మోసం చేయటానికండి. మన హృదయంలో ఏముంటే అదే మనం చేయాలి, అంతేగాని నటనా జీవితం దేవుడి దగ్గరికి పనిచేయదండి. గుర్తుపెట్టుకోండి. అలా ఉంటే అది ఫలింపు దిశగా కొనసాగదు. దానివల్ల మనకి ఏ ఉపయోగం లేదండి. అందుకే చెబుతున్నాడు, అయ్యా మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంది, నేను కాదనట్లేదు, కానీ ఆ ఆసక్తి మాత్రం జ్ఞానానుసారంగా లేదు, క్రీస్తుని అనుసరించి లేదు, వాక్యాన్ని అనుసరించి లేదు. నాకు చెప్పాడు కదండి పెద్ద ఆయన, ఇంటి మీద రాసుకుంటున్నారట, గోడల మీద రాసుకుంటున్నారట,
చేతుల మీద రాసుకుంటున్నారట, మన చేతులు ఉన్న బైబిల్లో ఉందట, కానీ మన బ్రతుకుల్లోకి మాత్రం రావట్లేదట. గోడల మీద రాసుకున్న మాటలు నువ్వు గోతికెళ్ళిపోయినంత వరకు కూడా ఆ మాటలో నీ బ్రతుకులోకి రాకపోతే ఏం ఉపయోగం, ఏం ప్రయోజనం చెప్పండి? ప్రయోజనం లేదు. అందుకే మీ ఆసక్తి, మీ భక్తి జ్ఞానాన్ని అనుసరించి లేదు అన్నాడు. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఎలా ఎనగంటున్నాడు చూడండి. ఎందుకు జ్ఞానాన్ని ఇప్పుడు కారణం చెప్తున్నాడు ఆయన, బాగా వినండి. ఇప్పుడు కారణం చెప్తున్నాడు ఆయన, ఎందుకు జ్ఞానాన్ని అనుసరించి లేదు అంటే, ఎందుకు మీ భక్తి కరెక్ట్ విధానంలో లేదు, ఒక పరిపూర్ణ దశకు ఎందుకు వెళ్ళట్లేదు, పరిపక్వం చెందట్లేదంటే కారణం చెప్తున్నాడు. ఎలా అనగా వారు దేవుని నీతి నెరుగక అన్నాడు. చూడండి, దేవుని నీతి నెరుగక. ఏమండి మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఏమండి నేను డ్రైవింగ్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఆ డ్రైవింగ్ చేసే పని పట్ల నాకు అవగాహన లేకుండా, ఆ విషయం నాకు తెలియకుండా, ఎక్కడ ఎక్సలేటర్ ఉంటుందో, ఎక్కడ బ్రేక్ ఉంటుందో, దాని మెకానిజం ఏంటో నాకు తెలియకుండా నేను డ్రైవ్ చేశాను అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? తెలియకుండా డ్రైవ్ చేయొచ్చా? అంటే ఆ డ్రైవింగ్లో ఉన్న నీతి లేకపోతే ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నాకు తెలియకుండా నేను డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? ప్రమాదం జరుగుద్ది, నేను డ్రైవ్ చేయలేను. అలాగే ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో ప్రశాంతి సిస్టర్ గారు ఉన్నారు, తర్వాత వెంకట బ్రదర్ ఉన్నాడు, వాళ్ళు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వచ్చే ఆ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారిని ఎలా ట్రీట్ చేయాలో ఇంజెక్ట్ చేయటం వాళ్ళకి రాదు, వాళ్ళకి అవగాహన లేదు. ఆ వృత్తి పట్ల వారికి సరైన నీతి వాళ్ళకి తెలియకుండా ఎవరికి వైద్యం చేస్తారు? ఏం వైద్యం చేస్తారు మీరు చెప్పండి? వైద్యం చేయలేరు. అలాగే మన శ్రీను గారు ఉన్నారు, నాగమణి సిస్టర్ గారు ఉన్నారు, వాళ్ళు కొబ్బరి బొండాలు వ్యాపారం చేస్తారు, లేకపోతే బొప్పాయిలు వ్యాపారం చేస్తారు. వాటిని ఎలా కొయ్యాలి, ఎలా బొండాలు కొట్టాలి, వాటికి అవగాహన లేకుండా, ఆ నీతి తెలియకుండా పనిచేశారు కూడా ఏమవుద్ది? తెగేది బొండం కాదు, వాళ్ళ ఏళ్ళు తెగుతాయి. అంటే ఆ విషయం పైన అవగాహన కావాలి. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అసలు దేవుడికి ఎలా భక్తి చేయాలి, ఎలా ఉంటే ఆయనకి ఇష్టం, ఆయన నీతి ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఏ మార్గంలో వెళితే దేవుడిని సంతోషపెట్టగలం, ఏ మార్గంలో వెళితే మన బ్రతుకులు మారతాయన్న నీతి నీకు తెలియకుండా నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి భక్తి చేస్తే ఏం ప్రయోజనం చెప్పండి? అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఏ నీతిని తెలుసుకోవట్లేదు, ఎవరి దగ్గరికి వెళుతున్నారో ఆయన నీతే అర్థం కాకుండా ఆయన దగ్గర కూర్చున్నారట. చూడండి, అలాంటప్పుడు మన భక్తి ఎలాగ జ్ఞానాన్ని అనుసరించి ఉంటుంది మీరు చెప్పండి? అంతే కదండి. మనం ఎలా భక్తి చేయాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఆయన్ని మనం అందరూ కూడా సంతోష పెట్టాలో మనకి ఆయన నీతిని ఇచ్చాడు, ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. కనుక యేసుక్రీస్తు వారే మన కళ్ళ ముందుకు పంపించాడు. అయినప్పటికీ నువ్వు తెలుసుకోకుండా, దేవుని నీతిని తెలుసుకోకుండా ఎంతకాలం నువ్వు దేవుడి దగ్గరకు వస్తే, దేవుడు జ్ఞానం తెలుసుకోకుండా ఎంతకాలం నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఎన్ని కార్యక్రమాలు చేస్తే ఏం ప్రయోజనం? అందుకే అన్నాడు, మీ భక్తి జ్ఞానాన్ని అనుసరించి లేదు. ఎందుకంటే ఎలా చెప్పగలుగుతున్నానంటే, మీరు దేవుని నీతిని ఎరగటం లేదు. అసలు దేవుడి నీతి ఏం చెబుతుంది, మన పట్ల దేవుడికున్న నీతి ఏంటి? ఏమంటే మనం పెళ్ళిళ్ళు చేసుకుంటాం, బాగా వినండి. పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, ఆ వివాహం వెనకాలన్న దేవుడి నీతి ఏంటి అని తెలుసుకోకుండా నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకో, ఏమండి ఆ దాంపత్య జీవితం బాగుంటుందా అండి? చెప్పండి, దాంపత్య జీవితం బాగుంటుందా? అసలు భార్యని ఇంటికి ఎందుకు తెచ్చుకోవాలి, మన పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, నీతి. ఒక అన్నదమ్ములుగా మనందరూ కూడా ఎలాంటి నీతి కలిగి ఉండాలి, పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి నీతి కలిగి ఉండాలి, ఇట్లాంటి విషయాల మీద అవగాహన లేకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ పెళ్లి పెటాకులు అవుద్దా, పండుతుందా మీరు చెప్పండి? అంటే నీతి, నువ్వు ఏ కార్యక్రమం చేసుకున్నా దాని వెనకాల దేవునికున్న నీతి ఏంటో తెలుసుకున్నావు అనుకో, అది సార్థకత చేకూరుతుంది ఆ కార్యక్రమానికి, ఆ పనికి. ఇది నిజమైతే, ఇది మీరు నమ్మితే, ఇది వాస్తవం అయితే, ఇప్పుడు దేవుడి నీతి ఏం చెబుతుంది నీ పట్ల ఆయనకున్న ఉద్దేశం ఏంటి, ఆయనకున్న ఆలోచన ఏంటి? ఇది తెలుసుకోకుండా ఎంతకాలం నువ్వు భక్తి చేస్తే ఏం ప్రయోజనం దేవుడికి కానీ నీకు కానీ? చెప్పు. నీతి తెలియాలి, మన బ్రతుకు పట్ల దేవుడికున్న నీతి ఏంటో మనకు అర్థం కావాలి. మనం మొన్న అంకరగూడెంలో యవనస్తులు మీటింగ్ చేసాం, యవనస్తుల గురించి మాట్లాడాం.
యవ్వనం దేవుడు ఇవ్వటం వెనకాల, అంటే యవ్వనస్తులకి ఆ బలం, ఆ అందం, ఆ అలంకారంగా ఇవ్వటం వెనకాల, యవ్వనస్తులకి యవ్వనాన్ని దానంగా ఇవ్వటం వెనకాల ఆయనకున్న నీతి ఏంటో ప్రపంచానికి అర్థమైతే ఈ బలాన్ని, ఈ అందాన్ని, ఈ పరాక్రమాన్ని, దేవుడిచ్చిన ఈ దానాన్ని ఎలా వాడాలో అలా వాడేవాళ్ళు. కానీ ఈరోజు యవ్వనస్తులు అలా వాడుతున్నారా మీరు చెప్పండి? ఎందుకు యవ్వనస్తులు ఆ దేవుడిచ్చిన బలంతో బలమైన దేవుని కార్యక్రమాలు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే వారి యవ్వనం వెనకాలన్న దేవుడి నీతి ఏంటో వాళ్ళకి తెలియదు. ఆయా బంధాల్లో మనం బ్రతుకుతున్నాం, ఆత్మీయంగా, సంఘంగా, సమాజంగా, కుటుంబంగా. మనకున్న ధర్మాలు, మనకున్న నీతి మనకు అర్థం కాకపోతే, మనకున్న చట్టం, మనకున్న శాసనం మనకు అర్థం కాకపోతే మనం ఎలా జీవించగలమండి ఒక ఉన్నత జీవన విధానం? చెప్పండి మీరు. లేదే లేదు. ఆ నీతి మనకు తెలియాలి. ప్రతి విషయం పైన దేవుడుకున్న నీతిని తెలియాలి. అందుకే చెబుతున్నాడు, వారు దేవుని నీతిని ఎరగటం లేదు కాబట్టి జ్ఞానానుసారంగా బ్రతకటం లేదు. ఆ నీతి ఏంటని ఏం చెబుతున్నాడు? సాటి మనిషి పట్ల మనం ఎలా బ్రతకాలి, భార్య పట్ల మనం ఎలా జీవించాలి, భర్త పట్ల మనం ఎలా బ్రతకాలి, కుటుంబాలుగా మనం అందరూ కూడా ఎలాంటి బంధాలు, బాంధవ్యాలు కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, ఆత్మీయుల పట్ల మనం ఎలా మెలగాలి, ఒక ఆత్మను రక్షించే విధానంలో సమాజంలోకి వెళ్ళేటప్పుడు మనం అందరం కూడా ఎలాంటి నీతిని కలిగి ఉండాలి అనే విషయాలు తెలుసుకోకుండా మనం దేవుడి దగ్గరకు వస్తే ప్రయోజనం మీరు చెప్పండి. నేను చెబుతున్నానండి, దేవుడు కూడా చెబుతున్నాడండి. దేవుడు చెప్పిందే నేను చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలా మనం ఎంతకాలం ఆయన నీతిని తెలుసుకోకుండా ఆయన దగ్గరకు వస్తే మన మనోనేత్రాలు వెలిగింపబడో, మన హృదయంలో చెత్తపోదో, మన బ్రతుకుకి ఏమాత్రం ఉపయోగం ఉండదో, మన ద్వారా అనేక మంది నాశనానికి వెళ్తారు. ఇది మాత్రం తథ్యం. గుర్తుపెట్టుకోండి. మన పట్ల దేవుడుకున్న నీతిని నెరవేరిస్తేనే మన నుంచి మన పిల్లలు నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి. మన నుంచి మన భర్త నుంచి భార్య, మన నుంచి మనకే బంధాలతో అయితే మనం బ్రతుకుతున్నాం ఆ బంధాలన్నీ కూడా నేర్చుకుంటారు. ఎప్పుడు నువ్వు ప్రవర్తించాలి, నీ నీతి నువ్వు చేయాలి. దట్ ఈస్ ద వే. అందుకే ఏం చెప్తున్నాడయ్యా అంటే, వారు దేవుని నీతిని ఎరుగటం లేదు గనుకనే జ్ఞానానుసారంగా వాళ్ళు భక్తిని చేయలేకపోతున్నారు. జ్ఞానానుసారంగా వారి కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నారు. జ్ఞానానుసారంగా వారి సంఘాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. జ్ఞానానుసారంగా ఒక వ్యక్తిని ఎలా ప్రేమించాలి, ఒక వ్యక్తితో ఎలాంటి బంధాన్ని కలిగి ఉండాలి, ఒక వ్యక్తితో మనం ఎలా మన సాన్నిహిత్యాన్ని బలపరుచుకోవాలన్న కనీస జ్ఞానం ఈరోజు ప్రపంచానికి లేకుండా పోయిందంటే బాగుండు. కానీ క్రైస్తవులకు కూడా లేదంటే ఎంత దుశ్చర్య, ఎంత దుర్మార్గం చెప్పండి. మీరు ఆలోచించండి. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏదో నేను కించపరచడానికి ఈ మాటలు చెప్పట్లేదు. ఏమండి, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళంటే మీరు సహించలేరండి. నిజం చెప్తున్నాను. ఆనాటి నుంచి నీటి వరకు యేసుక్రీస్తు ఎందుకు సహించలేదు? చంపేయండి, ఆయన చంపేయండి, ఆయన చంపేయండి, ఆయన దుర్మార్గుడు. ఏం చేశాడని దుర్మార్గుడు చెప్పు? ఎందుకని చంపేయాలి చెప్పు? ఆయన్ని ఏం చేశాడయ్యా? అంటే మంచి చెప్పేవాడు పడ్డా? నీకు ఎలాంటి మాటలు చెప్పాలి చెప్పనా? నీ చెవులో ఎలాంటి మాటలు పడాలి? నీకు దురద రావాలి, గోక్కోవాలి కదా. నీ సమ్మకుండా అలాంటి మాటలు చెప్పేవాడు అంటే ఎంత ఆనందమో. కానీ నేను హెచ్చరించేవాడు మాటలంటే ఎందుకయ్యా ఇవన్నీ చెప్పు? ఎందుకు హెచ్చరించుకోవాలి? మన బ్రతుకులు బాగుండాలంటే ఇలాంటి మాటలేనండి మనం మాట్లాడుకోవాల్సింది. అలాంటి వాళ్ళని మనం ప్రేమించాలి. గుర్తుపెట్టుకోండి. మనల్ని గద్దించే వాళ్ళని, మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపించే వాళ్ళని, మనల్ని ఎప్పుడు కూడా మంచి పదవులు నడిపించే వాళ్ళని, అట్లాంటి వాళ్ళతో మనం సాన్నిహిత్యం చేయాలి. గుర్తుపెట్టుకోండి. అట్లాంటి వాళ్ళ మాటలు లక్ష్య పెట్టండి, బ్రతుకులు బాగుంటాయి. అంతే. మన సహజంగా మన నైజం ఏంటంటే, మనకు అనుకూలమైన మాటలు మాట్లాడితే వాడు మనకిష్టం. మనకు ప్రతికూలమైన మాట ఎవరు మాట్లాడారనుకోండి, ఎలా ఉంటుంది? మనకి కోసేసినట్టు ఉండదా? అప్పుడు నువ్వు అంటే ఏంటో తెలుస్తుంది. అప్పుడు నీకు బాధ పెట్టినా, నిన్ను ఇబ్బంది పెట్టినా ఎదుటివాడు మాట్లాడే మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది ఆలోచించు. ఒకసారి నిశ్చితంగా ఆలోచించు. ఓకే, నిన్ను అపార్థంగా అన్నాడు, పోనీ పైన తండ్రి ఉన్నాడు, న్యాయంగా తీర్పు తీర్చే తండ్రి, ఆయన చూసుకుంటాడు. నీ పని నువ్వు చెయ్యి, నీ నీతి నువ్వు చెయ్యి. ఒకవేళ నిజంగా ఆయన మాటల ప్రకారం మనలో తప్పు ఉందో, లోపం దిద్దుకుందాం. మనకే ఉపయోగం, మనకే కదండి మేలు. ఇంత మంచి మాట్లాడి అని చెబుతున్నాడండి ఆనాడు సంఘాలను. అందుకే ఎన్నో సంఘాలు, ఎంతోమంది మందిని దేవుడి దగ్గరికి ఆకర్షించగలిగారు వాళ్ళు. వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతి. ఎందుకు నీ స్వనీతి? ఎందుకు నీ సొంత ఆలోచనలు? ఎప్పుడు నీ సొంతంగా అనుకున్నవి చెప్పేస్తావా? నోరు జాగ్రత్త పెట్టుకోవా? తప్పు కదది, తప్పు కదండి. స్వనీతి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. నేను ఒక సూత్రం మీకు చెబుతున్నాను బైబిల్ నుంచి, మీరు అనుకున్నది ఎప్పుడు కూడా మీరు చెయ్యకండి.
ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళం అండి? మనలో ఇటు మంచి బయటకు వస్తాయండి అసలు? ఎందుకంటే జ్ఞానానుసారంగా లేవు కనుక. ఒకవేళ జ్ఞానానుసారంగా ఉన్నాం అనుకోండి, మనలో నుంచి అన్ని మంచి మాటలు వస్తాయి. కాబట్టి జ్ఞానానుసారంగా లేని మనమందరము కూడా ఎప్పుడు మనం అనుకున్నది ఎప్పుడు మనం చేయకూడదని గుర్తుపెట్టుకోండి. మన కుటుంబాలు బాగుండాలంటే, మనం బాగుండాలంటే మీరు అనుకున్నది ఎప్పుడు కూడా మీరు చేయకండి, ఎదుటివారి మీద రుద్దకండి. దేవుడు అనుకున్నది మాత్రమే చేయండి. ఏమనుకున్నాడు దేవుడు? ఆయన నీతి ఏంటి అది తెలుసుకోవాలి. మరి నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయాలి. ఏం చేసే పని, నేను మాట్లాడే ఈ మాట, నేను చూపించే భక్తి ఎంతవరకు రైటు అని వాక్యంతో బేరీజ్ వేసుకుంది. ఎందుకంటే జ్ఞానానుసారంగా ఉండాలి కదా, యేసుక్రీస్తుని అనుసరించి ఉండాలి కదా. యేసుక్రీస్తు నా అన్న, నా మోక్ష ప్రదాత, నా స్ఫూర్తి ప్రదాత, ఆ మహోన్నతమైన వ్యక్తి ఎలా జీవించాడని 1కి 10 సార్లు ఆయన జీవితాన్ని పక్కన పెట్టుకుని నీ జీవితాన్ని పక్కన పెట్టుకో. తిరుగులేదు నీకు. ఇక ఇదిగో నిన్ను సంస్కరించే సత్య సంబంధమైన మాటలు ఉన్నాయి. ఈ మాటలు బాగా నేర్చుకో, ఈ మాటలు పక్కన పెట్టుకో. నేను ఎంతవరకు రైట్, నాది ఎంతవరకు రైట్, కరెక్టా కదా? ఎవరినో బేస్ చేసుకోవద్దు. ఉదయ భాస్కర్ని బేస్ చేసుకో, తీసేయండి వాడిని. వాడు ఒకవేళ మీరు అనుకోవచ్చు పెడితే పెళ్ళి లేకపోతే చావు, ఓకే, మనిషిగా నా నైజం కావచ్చు, నేను దుష్టుడు కావచ్చు, లోపట ఒకటి పెట్టుకోవచ్చు. కానీ మీరు బెరీజ్ చేసుకోవాల్సింది నన్ను చూసి కాదండి, వాక్యాన్ని బెరీజ్ వేసుకోండి. యేసుక్రీస్తుని పెట్టుకోండి. మనం నమ్మింది యేసుక్రీస్తు వారినే కదా. పెట్టుకోండి. పెట్టుకుని 1కి 10 సార్లు ఆలోచించి, ఎప్పుడు కూడా మన ఆలోచనలు ఎప్పుడు కూడా మీ భక్తి విధానాల్లో చొప్పించకండి. అది ఎక్కడైనా కానివ్వండి. భర్త భార్యతో మాట్లాడే విధానమా, నీ ఆలోచనలు చెప్పకో, నీ పైత్యాన్ని ఎప్పుడు చెప్పకో. దేవుడు ఆలోచనలు పెట్టండి. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుకుని, ఏంటి దీని పట్ల వాక్యం ఏం చెబుతుంది, యేసుక్రీస్తు ఏం చెబుతున్నాడు, అలాగే చేద్దాం అనంతరం. ఇంక గొడవ ఉంటుందండి. నా మాట గెలవాలంటే ఇద్దరు చిత్త కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బయటకు పోతారు. కానీ మధ్యలో యేసుక్రీస్తుని పెట్టండి, వాక్యాన్ని పెట్టండి. ఒక ఇద్దరి మధ్య ఏమైనా గొడవ వచ్చింది, ఇద్దరి మధ్య యేసుక్రీస్తుని పెట్టిన వాక్యం పెట్టండి. పరిష్కారం కాని సమస్య అనేది ఏది కూడా ఉండదు. ఇది తెలియదండి. చెప్పినా అర్థం చేసుకునేంత మైండ్ ఈరోజు అంత విశ్వాసులు కూడా లేకుండా పోయింది. ఏం చేస్తాం చెప్పండి? నాకు చెప్పాడుగా, ఒక్కసారి కాదంట, ఇంకోసారి చదువు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా. అర్థమవుతుందండి? అందుకే తమ స్వనీతిని, దేవుని నీతిని ఎరుగక, దేవుని నీతి ఏంటో, మన బ్రతుకు పట్ల, మన జీవితం పట్ల ఆయన ఏమనుకుంటున్నాడో ఇవేమీ కూడా ఆలోచించగా తమ స్వనీతిని స్థాపించేశారంటండి. అందుకే ఈరోజు ప్రపంచంలో దేవుడు అంటే ఆసక్తి ఉంది, కానీ జ్ఞానానుసారంగా లేదే. ఏమంటే దేవుడి మాటలు నేర్చుకునేటప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఆయన నీతి ఏం చెబుతుంది, మనం ఎలా ఉండాలని చెబుతుంది. ఒకనాడు కీర్తనాకారుడు ఒక మాట చెప్పాడు చూడండి. ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమండి 119 కీర్తన చూడండి. 119 కీర్తన ఏమండి, కీర్తన గ్రంథం 119 అధ్యాయము 7వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. 7, 8 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, 7, 8 వచనాలు ఏం చెప్తున్నాడండి? కీర్తన గ్రంథము 119 అధ్యాయము 7, 8 వచనాలు ఏం చెప్తున్నాడండి? నీతి గల నీ న్యాయ విధులు, తండ్రి నీ న్యాయ విధులు ఎలా ఉన్నాయి? నీతి గలవి. నీతి ఎవరికి నీతి? ఆయన నీతి కలిగిన మాటలంట మన జీవితాలకు చక్కటి నీతవి. అందుకే చెప్పాను, నీ ఆలోచన నీ నీతి కాదు, దేవుని నీతి, దేవుని ఆలోచన కావాలి మన బ్రతుకులో, గుర్తుపెట్టుకోండి. అందుకే మీ స్వబుద్ధిని ఆధారము చేసుకున్న నువ్వు ఎట్లాంటోడు, నేను ఎట్లాంటోడిని. ఉదయ భాస్కర్ ఎట్లాంటోడు? వాడి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే జీవితం సర్వనాశనం, అంతే. అర్థమవుతుందండి? నేను ఎట్లాంటోండి, నేను మంచోండి కాదు. అందుకే నా స్వబుద్ధిని ఆధారం చేసుకోవటానికి వీల్లేదు. మరి మంచోడు ఎవరండి? మన ప్రభువు చాలా మంచోడు, వాక్యం చాలా మంచిది. కాబట్టి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనుషుల మాటలను ఆధారం చేసుకోవద్దు. ఎవరు ఏం చెప్పినా మీరు ఆ మాటలను ఆధారం చేసుకోవద్దు. నిజాలను తెలుసుకోండి, వాస్తవాలు తెలుసుకోండి, దేవుని నీతిని ఆధారంగా చేసుకోండి. అందుకే చెప్తున్నాడు భక్తుడు, ఏమని చెప్తున్నాడు చూడండి. నీ నీతి గల న్యాయ విధులు ఇచ్చావు కన్న తండ్రి నాకు, నా బ్రతుకుని మార్చుకోవటానికి. ధర్మక్షేత్రంలో నివసింపచేస్తున్నావు కన్న తండ్రి. ఎంతకాలం ఈ వాక్యాలు విన్నా నీ ధర్మక్షేత్రంలో మేము నివసిస్తున్నా మా బ్రతుకులు ఎందుకో మారటం లేదంటే నువ్వు జ్ఞానానుసారంగా లేవమ్మా బాబు, నువ్వు జ్ఞానానుసారంగా లేవు. ఆలోచించు ఒకసారి. నీతో ఈ పూట మాట్లాడేది దేవుడు అన్న సంగతి మర్చిపోకు నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఉదయ భాస్కర్ కాదు. అర్థమవుతుందండి? అందుకేం చెప్తున్నాడు? నీతి గల నీ న్యాయ విధులను
నేను నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు అందరూ? నేర్చుకోవటాకే కదండి. నేర్చుకుని ఈ మాటల తాకిడికి ఓర్చుకుని సమాజంలోకి వెళ్ళి చక్కటి ప్రవర్తనను చూపించడానికి ఇక్కడికి వచ్చారు మీరు. అవునా కాదా మీరు చెప్పండి? నేర్చుకోవాలి. నేర్చుకుంటున్నారు, ఈ మాటలు వింటున్నారు. నేర్చుకోండి. అయితే నేను వెళ్తున్నానండి. సూపర్ చెప్పారండి, వాక్యం బాగుందండి, ఎక్సలెంట్ అండి. ఫలానా ఈశ్వరు చెప్పినట్టు ఎవడో చెప్పలేడండి వాక్యం. ఫలానా అశోక్ చెప్పినట్టు ఎవడో చెప్పలేండి. బాగుంది, నిజంగా బైబిల్లో ఉన్న మాటలు గొప్పవండి, చాలా మంచిగా ఉన్నాయండి. బాగుంది. అయితే యేసు ప్రభు బైబిల్ చెప్పే ఈ ఉన్నతమైన మాటలు, ఈశ్వరు అశోక్ చెప్పే ఈ ఉన్నతమైన మాటలు, ఈ న్యాయ విధులు నేను నేర్చుకుంటున్నప్పుడు, వీళ్ళు చెప్పినప్పుడు నేర్చుకుంటున్నప్పుడు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, దేవుని నీతి ఏంటి చెప్తున్నాడు చూడండి. యథార్థ హృదయము కలిగిన వారై, ఇదిగో తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అన్నాడు చూడు. అంటే ఒకనాడు దావీదు గారి జీవితం ఎందుకు చరితార్థమైంది, చరిత్రకెక్కిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని నీతిని తెలుసుకునేటప్పుడు జ్ఞానానుసారంగా తన బ్రతుకుని కట్టుకునే విధానంలో ముందు ఆయన ఏం చేశాడంటే యథార్థమైన హృదయం. ఏ హృదయం కావాలి? అంటే ఇప్పుడు మన దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు, భక్తి చేసేటప్పుడు మన హృదయం ఎలా ఉండాలట? యథార్థమైన హృదయం. అప్పుడు కదా నువ్వు దేవుని పట్ల ఆసక్తి ఏదైతే ఉందో అది జ్ఞానానుసారంగా ఉందో లేదన్న సంగతి నీకు అర్థమవుతుంది. అన్ని విషయాలు నీకు అర్థమవుతాయి, అన్ని విషయాలు నీకు అర్థమైపోతాయి. ఏది వాస్తవం అర్థమవుతుంది, ఎలా బ్రతకాలో అర్థమవుతుంది, నీతి ఏంటో నీకు అర్థమవుతుంది. అందుకే చెబుతున్నాడు, యథార్థ హృదయము కలిగిన వాడనై నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను కన్న తండ్రి. కృతజ్ఞతలు అంటే థ్యాంక్స్ చెప్పటమా? చెప్పండి. భర్త పట్ల భార్యకు కృతజ్ఞత అంటే ఏంటి? బ్రతుకు, ఒక మంచి బ్రతుకు. భర్త అంటే ఏమండి, చక్కటి ఆ లోబడే తత్వం. నా భర్తకి సేవ చేయాలి, నా భర్తని గౌరవించాలి, నా భర్త గౌరవాన్ని సమాజంలో, సంఘంలో నేను పెంచాలి వద్దా? మనం కట్టుకున్నారండి, మన కోసం కష్టపడుతున్నారండి, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మరి నీతి ఇచ్చాడు. వాడు ఎలా ఉన్నా నువ్వేం చేయాలి? నీ భర్తకి లోబడి బ్రతకాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకు నీ భర్తని. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నీకు వెంటనే శిక్ష రాదు. నేను చేసింది కరెక్టే కదా అని నాకు చెప్పాడు కదా. దుర్మార్గులకు వెంటనే శిక్ష రాకపోవటం చూసి మరీ ఎక్కువగా ఇంకా దూషిస్తారట. బ్రతుకు బాగుండాలి. అలాగే మేమంటే భార్య పట్ల భర్త కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? బ్రతుకండి, చక్కటి బ్రతుకు. నా భార్యకి ఏం కావాలి, నా భార్యకి ఏం చేస్తే ఇష్టం, నా భార్యని ఎలా నేను పరలోకానికి తీసుకువెళ్ళాలి. అలాగే పిల్లల పట్ల బ్రతుకు కృతజ్ఞత అంటే, అలాగే పిల్లల తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత అంటే నా అమ్మ నాన్నకి ఏం కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ పట్లని ఎలా బ్రతకాలి, ఇది కృతజ్ఞత. అలాగే దేవుని ఎదుట యథార్థ హృదయము కలిగి ఎంతమంది నిజంగా దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతున్నారు మీరు చెప్పండి? అలాగే బ్రతుకుతున్నారా? ఇలా బ్రతకనంత కాలం ఎంతకాలం దేవుడి దగ్గరకు వచ్చే ఉపయోగం చెప్పు? యథార్థమైన హృదయం, యథార్థమైన మనస్సు లేకుండా ఎంతకాలం దేవుడి దగ్గరకు వస్తే ఏం ప్రయోజనం చెప్పు? వద్దు. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు ఎవ్వడు కూడా నిన్ను తృణీకరించడానికి వీలేదన్నాడు పౌలు గారు. చూస్తారా మాట? చూడండి, ఆ మాట చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడు పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ ఏం చెప్తున్నాడండి? ఏమండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చెప్పాను కదా. అది యవ్వన దశే కావచ్చు, బాల్య దశే కావచ్చు, వృద్ధాప్య దశే కావచ్చు. నువ్వు ఏ దశలో ఉన్నా నీకున్న ఆ దశకి, నీకున్న ఆ పరిస్థితికి దేవుడు ఒక నీతిని, విధిని నీకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో. అది ఎవరైనా కానీ, ఏ బంధమైనా కావచ్చు, నువ్వు ఎలా బ్రతుకుతున్నా కానీ పడ్డది. అయితే ఏం చెప్తున్నాడు అక్కడ? నీ యవ్వనమును బట్టి. ఇక్కడ కూర్చొని మనందరం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మనల్ని బట్టి. ఇప్పుడు మన దేవుడి దగ్గరకు వస్తున్నాం, దేవుడి సన్నిధానంలో కూర్చున్నాం, ఈ మాటలు నేర్చుకుంటున్నాం కదండి. నిజంగా మనం యథార్థ హృదయంతో బ్రతుకుతున్నాం లేదని ఒకసారి మనం అందరం కూడా పరిశీలన చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, నీ పరిస్థితిని బట్టి, నీ ఉనికిని బట్టి, ఒకళ్ళు యవనస్తులు అయితే యవనస్తులు, అక్కడ యవనస్తుల గురించి చెప్తున్నాడు. ఏమండి, ఒకవేళ మీరు వృద్ధులు అయితే వృద్ధులు, మీ బాధ్యత. ఒకవేళ మీరు కుటుంబాల్లో భర్త పోస్టులో ఉన్నారా, భార్య పోస్టులో ఉన్నారా, పిల్లల పోస్టులో ఉన్నారా, తల్లిదండ్రుల పోస్టులో ఉన్నారా, అన్నదమ్ముల పోస్టులో ఉన్నారా, వదిన మరదల పోస్టులో ఉన్నారా,
బామర్దుల పోస్ట్, ఏ బంధం, అన్నదమ్ముల పోస్టులో ఉన్నారు, ఏ బంధమైనా కావచ్చు. గుర్తుపెట్టుకోండి, నీ బంధాన్ని బట్టి, సంఘంలో నీకున్న పరిస్థితిని బట్టి, ఏమన్నాడు, నీ యవ్వనాన్ని బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరింపనీయకుము తిమోతి నాయన. వీడేంటి, వీడు చర్చికి వెళ్తున్నాడు, వీడు ఏం మారాడు, వీడు మాట మారలేదు, వీడు బ్రతుకు మారలేదు అని నేను ఎవడో కూడా తృణీకరించకూడదు. అబ్బా పలానా వ్యక్తి చర్చికి వెళ్తుంది చూడు, చక్కగా నేర్చుకొచ్చింది చూడు, ఎంత చక్కగా ప్రవర్తిస్తుందో, వీళ్ళ చర్చిలో ఎంత మంచి మాటలు నేర్పుతున్నారో, యేసుప్రభు వీళ్ళకి ఎంత మంచి జీవితాన్ని నేర్పించాడో, అందుకే కూడా వాళ్ళు చక్కగా పలకరింపు విధానం కానివ్వండి, వాడు మాట్లాడే విధానం కానివ్వండి, కుటుంబాన్ని కట్టుకునే విధానంలో కానివ్వండి, సంఘాల్లో ప్రవర్తించే విధానం కానివ్వండి, ఇవన్నీ కూడా ఎలా అయిపోతాయి అప్పుడు ఆటోమేటిక్గా. అలా వద్దు ప్లీజ్. అందుకే చెప్తున్నాడు, మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంది, కానీ ఆ భక్తి, ఆ ఆసక్తి జ్ఞానాన్ని అనుసరించలేదయ్యా. అందుకే నీ స్వనీతిని స్థాపిస్తున్నావు కనుకనే నీ బ్రతుకులో కానీ నీ కుటుంబంలో కానీ ఎటువంటి మార్పు లేదు. వద్దు, వదిలిపెట్టేద్దాం. అందుకే నాయన తిమోతి, నిన్ను బట్టి, నీ యవ్వనాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి ఎవ్వడు కూడా నిన్ను తృణీకరింపనీయకుము. ఎవడు నిన్ను వేలు పెట్టడానికి వీల్లేదు, ఎవడు కూడా నీలో ఉన్న లోపాలని వేలుపెట్టి చూపించడానికి వీల్లేదు నాయన తిమోతి. వద్దు, ఉన్నతంగా ఉండాలి, జ్ఞానాన్ని అనుసరించి బ్రతకాలి, యథార్థ హృదయముతో దేవుని పట్ల ఒక మంచి బ్రతుకును బ్రతకాలి. అలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. ఏమండి, అలా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి. మనందరం కూడా చాలా బాగుంటాం కదండి. అందుకే చెబుతున్నాడు, నాయన తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవడు కూడా నిన్ను తృణీకరింపనీయకుము. చూడు, ఇప్పుడు చెప్తున్నాడు, మాటలోను మాట జాగ్రత్త నాయన తిమోతి. నిన్ను అందరూ కూడా తృణీకరింపకుండా ఉండాలంటే ముందు నువ్వు ఎందులో పొదుపు ఉండాలి? నీకు డబ్బులో కాదు పొదుపు, కందిపప్పులో కాదు పొదుపు, ఏమండి ఇంకెందు దాంట్లో పొదుపు కాదు. ఎందులో పొదుపు ఉండాలి? మాటలో పొదుపు. ఈ మాట జాగ్రత్త. ఏమండి, క్షేమాన్ని కలిగించే, అభివృద్ధి కలిగించే మాటే నీ నోటులోంచి రావాలి కానీ, ఏమండి బూతులైనను, సరసోక్తులైనను, కించిపరిచే మాటలు కానీ, లేని మాటలు నువ్వు పలకటానికి వీల్లేదు నాయన. దానివల్ల చాలా ప్రమాదం నాయన. తప్పు, వద్దు. మాటలోను, నీ ప్రవర్తనైనా, నీ బ్రతుకునైనా వీటిని బట్టి నీ తృణీకరిస్తాను. నీ మాట పాడదనుకుని తృణీకరిస్తారు. ఆ మాటను జాగ్రత్త చేసుకో. ఒకటి. అలాగే నీ ప్రవర్తన, నువ్వు దేవుడి దగ్గరకు వస్తున్నావు, నువ్వు భక్తి పనులు చెప్పుకుంటున్నావు, నువ్వు దేవుడికి ఎన్నో డబ్బులు ఇస్తున్నావు, ఓకే, చర్చికి వారం చర్చికి వెళుతున్నావు, ఓకే, బాగుంది. కానీ నీ ప్రవర్తన బాగోపోతే, నీ ప్రవర్తన మార్చుకోకపోతే నిన్ను తృణీకరిస్తారయ్యా. వద్దయ్యా, వద్దు. నిన్ను తృణీకరిస్తే ఎవరు తృణీకరించినట్టు? నన్ను తృణీకరించినట్టయ్యా. వీళ్ళ దేవుడు ఇంతే, వీళ్ళ సంఘం ఇంతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ బతుకులు ఇంతే. వీళ్ళ మాటలు మనం వినేది వద్దండి. ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను, ప్రవర్తనలోను ప్రేమ. నిజంగా ఎలాంటి ప్రేమ అండి? ప్రేమ ఉందండి. మనల్ని మనం అర్థం చేసుకుంటాం చూడండి, మనల్ని మనం సమర్థించుకుంటాం చూడండి. మరి ఎదురు సహోదరుని ఎందుకు సమర్థించలేకపోతున్నావు చెప్పు? ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? ప్రేమ అందరి పట్ల ఒకటే భావన. ప్రేమ. అలాగే కుటుంబంలో మన బంధాలు, భార్య అంటే ప్రేమ, భర్త అంటే ప్రేమ, పిల్లలంటే ప్రేమ, పిల్లలకి తల్లిదండ్రులంటే ప్రేమ, అన్నదమ్ములంటే ప్రేమ, మన చుట్టుపక్కల ఉన్న మనుషులంటే ప్రేమ, మన సంఘంలో ఉన్న వాళ్ళంటే ప్రేమ, మన సమాజంలో ఉన్న వాళ్ళంటే ప్రేమ. ఎప్పుడు నీళ్ళు అది కనపడాలి. అబ్బా నిజంగా వాడు ఎప్పుడు ఎంత ప్రేమగా ఉంటాడండి, ఎంత చక్కగా ఉంటాడండి, చక్కగా ఉంటుందండి. మహాతల్లి చేతి దండం పెట్టొచ్చు. నిజంగా ఆవిడ చెప్పే మాటలు మనం వినొచ్చు. ఇదండి సాక్ష్యం పొందుకోవాలండి మనం. నాయన తిమోతి, నిన్ను బట్టి ఎవడో కూడా నేను తృణీకరించకూడదయ్యా. మాటలో జాగ్రత్తగా ఉండు, ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు, ప్రేమలో జాగ్రత్తగా ఉండు, ప్రేమించే విధానంలో కూడా జాగ్రత్తగా ఉండు. విశ్వాసం, నీకున్న విశ్వాసం, నమ్మకం, విశ్వాసంలో దేవుడి పట్ల నీకున్న విశ్వాసం ఉందే, ఆ విశ్వాసం దేవుని నీతిని అనుసరించి ఉందా లేదా చూసుకో. విశ్వాసంలోనూ ఏమన్నా అన్నాడు? పవిత్రత. గుర్తుపెట్టుకో, పవిత్రత. నువ్వు చేసే చెడు కార్యక్రమాల వల్ల నీకు ఎలాగైతే అపవిత్రత ఆపాదించబడుతో, నువ్వు మాట్లాడే ప్రతి నీచ నికృష్టమైన మాట వలన కూడా నీ సమస్త దేహానికి ఏమవుతుంది? నీ జీవితానికి ఏమవుతుంది? కళంకం ఆపాదింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే మాట్లాడే విషయంలో జాగ్రత్త, కార్యక్రమాలు చేసే విషయంలో జాగ్రత్త. తొందరపడకూడదు, ఎప్పుడు కూడా తొందరపడకూడదు. తొందరపడిపోయాడట, తొందరగా దారి తప్పిపోతాడట. ఎందుకని తొందర? నీకు ఆగు, ఆలోచించు కాసేపు. ప్రవర్తనలోను,
విశ్వాసంలోను, ప్రేమలోను, మాటలోను, పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు ఎలా ఉండాలో తెలుసా నాయన తిమోతి? ఇక్కడ కూర్చున్న మీరందరూ అండి, నేను చెబుతున్నాను, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇప్పుడు పైన ఏ విషయాల్లో చెప్పాడో, ఏదైతే చెప్పాడో భక్తిలో నువ్వు ఎదుటి వారికి ఏం మాదిరి చూపిస్తున్నావు చెప్పు. మాదిరిగా ఉండాలండి మనందరం కూడా. నిజమైన క్రీస్తు సైనికులు అయితే, నిజమైన క్రీస్తుకి నిజంగా మనందరూ శిష్యులు అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఒక్కొక్కరికి మాదిరి. నువ్వు నీ భార్యకి మాదిరిగా ఉంటున్నావా? నీ భర్తకి మాదిరిగా ఉంటున్నావా? నీ పిల్లలకు మాదిరిగా ఉంటున్నావా? నీ కుటుంబ సభ్యులకు నువ్వు మాదిరిగా ఉంటున్నావా? ఎవరు నీకు మాదిరి? ఎవరికి నువ్వు మాదిరి? ఆలోచించండి ఒకసారి. పోనీ నేను ఆలోచిద్దామండి. ఏమండి, ఇన్ని విషయాలు మాదిరిగా ఉండమని చెప్పాడు కదండి తిమోతి గారికి. మనం ఆలోచిద్దాం. ఇక్కడ కూర్చున్న మనందరం కూడా, నేను కూడా. ఎందుకంటే ఎదుటివాడికి బోధించే నాకు నేను బోధించుకోవాలి. ఫస్ట్ బోధించుకోవద్దా? అందరూ గుండె మీద చేసుకోండి, ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏమండి, మనం ఉన్నాం ఏ విషయంలో? బాగా వినండి ఈ మాట. ఏ విషయంలో నన్ను చూసి మీరు మాదిరి తీసుకోవాలి? ఏ విషయంలో మిమ్మల్ని చూసి మీ వాళ్ళు కానీ సంఘస్థులు కానీ ఏ విషయం చూసి మనం చూసి మాదిరి తీసుకోవాలి చెప్పండి? సమాజం. నీ మాట్లాడే మాటల విషయంలో మాదిరి తీసుకోవాలా? నువ్వు ప్రవర్తించే విధానంలో మాదిరి తీసుకోవాలా? నువ్వు త్యాగం చేసేస్తున్నావు దేవుడి కోసం, ఆ త్యాగం చేసే విషయంలో మాదిరిగా తీసుకోవాలి. మనం చూసి మంచిగా మాట్లాడే విషయంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ, ఆత్మను దగ్గర తీసుకునే విషయంలో కానీ, సమాధాన పడటంలో కానీ, క్షమించే విషయంలో కానీ ఏ విషయంలో నుండి మాదిరి తీసుకోవాలి? అబ్బా పలానా ప్రశాంత్ అండి, ఏమంటే నిజంగా ఎన్ని తప్పులు చేసినా తమ్ముడు క్షమించేస్తాడండి. ఇప్పుడు ప్రశాంత్ చూసి దాన్ని నేను మాదిరిగా తీసుకోవాలా చెప్పండి? పలానా మహి అండి, అబ్బా ఎంత చక్కగా మాట్లాడుతండి, పిల్ల ఎంత ఒద్దుగ్గా ఉంటుందండి, చక్కగా చెప్పిన పని చేస్తుందండి, చర్చకొస్తుందండి, పరిచర్యం చేస్తుందండి, ఆ విషయంలో మాదిరిగా తీసుకోవాలా? పలానా వ్యక్తి అండి ఎవరి గురించి చెడుగా మాట్లాడండి, బయటకు వెళ్తే అందరి గురించి మంచిగా మాట్లాడతాడండి, నిజంగా అతను చూసి నేర్చుకోవాలండి, మంచిగానే మాట్లాడాలి. ఏ విషయంలో మనల్ని చూసి ఎవరు మాదిరి తీసుకోవాలి చెప్పండి? కనీసం మిమ్మల్ని చూసి మీ పిల్లలు మాదిరిగా తీసుకోగలరా? ఎందుకండి ఆ బతుకు చెప్పండి? ఎందుకంటే ఎవరికి చెప్పాలా మనకు సువార్త? ఎవరికి చెప్పాలి? మనమే మారినప్పుడు, మన బ్రతుకే మారినప్పుడు ఎవరికి మనం మాదిరి? ఏం చేయాలి? ఎలా చెప్పాలి ఈ సమాజానికి? క్రైస్తవులకు అనుకోండి, ఓకే, క్రైస్తవులు క్రీస్తుని నమ్మారు కాబట్టి క్రీస్తుని బట్టి బైబిల్ చూపించామండి, లేఖనాలు ఇలా ఉంది కదండి, మనం మరి ఎలాగో క్రీస్తుని నమ్మాం కదండి, మనం అబద్ధాన్ని నమ్మితే అందరూ నరకానికి పోవాలి కదండి, ఇదిగో సత్యం చూడండి, ఒకసారి సత్యం చూడండి, దీని ప్రకారం బ్రతకాలి కదండి, చూపించే ప్రయత్నం చేస్తాం. 100 మందికి చెప్తే ఒకడో ఇద్దరో మారతారు. మరి అసలు బైబిల్ దేవుడిని తెలియని వాడికి, ఎన్ని సంవత్సరాలు బైబిల్ బోధన్నా అసలు మారినోడికి వీడికి ఎలా చూపించాలి ప్రవర్తన చెప్పండి? ఇప్పుడు ఎలా చూపించాలి? క్రైస్తవుడికైతే బైబిల్ చూపించాలి. అంటే క్రైస్తవుడు అంటే దేవుడు, నిజ దేవుడు తెలుసుకుందని ప్రకారం బ్రతికిన వాడికైతే వాక్యాన్ని చూపించాలి. మరి అసలు ఈ వాక్యాన్ని పట్టించుకోడు, వాడు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాడు, అన్యుడు ఉన్నాడు, వాడికి దేవుడు అంటే తెలియదు, వాడికేం చూపించాలి? క్రైస్తవుడికైతే బైబిల్ చూపించాలి, అన్యుడికైతే నీ బ్రతుకును చూపించాలి. గుర్తుపెట్టుకో, నీ బ్రతుకును చూపించాలి. చూపిస్తున్నావు మరి? ఏ విషయంలో మాదిరి అండి మనకి? ఎవరు మాదిరి మనకి చెప్పండి? యేసుక్రీస్తు వారి మాదిరి ప్రపంచానికి. మనతో ఏమండి, మన బలహీనతల విషయంలో మనతో పాటు సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో మన వలె శోధింపబడిందని అంటాడు పౌలు గారు. ఎబ్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, 15వ వచనం అనుకుంటా. సమస్త విషయాల్లో మన వల్లే శోధింపడ్డాడు. నీకు ఎలాంటి శోధనలు ఉన్నాయో, నీకు ఎట్లాంటి నోరు ఉందో ఆయనకు అట్లాంటి నోరే ఉంది. నీకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయో ఆయనకు అట్లాంటి సమస్యలే ఉన్నాయి. నీకు ఎట్లయితే ఏమంటే దేవుడి దగ్గర అనకుండా ఇవాళ చర్చికి వెళ్దాంలే, ఇవాళ బాగా లేట్ అయిపోయింది, ఏం పద్దాక వారం ఏం వెళ్తాంలే, ప్రతి వారం కార్యక్రమం ఈ కార్యక్రమాలకి ఏం వెళ్తాంలే అని నిన్ను ఎలాగైతే ఈ లోక విరోధి సైతాన్ ఎలాగైతే లాగి ఎలా అయితే మన నోట్లోంచి మంచి మాటలు మంచి బ్రతుకు రానివ్వకుండా చేస్తుందో, దేవుడి దగ్గరకు వచ్చిన మన బ్రతుకును ఫలింప చేయకుండా చేస్తుందో, అలాగే యేసుక్రీస్తు వారి మీద కూడా ఇదే దాడి జరిగింది. నువ్వు దేవుడి కోసం ఫలించొద్దు, దేవుడి కోసం ఆలోచించొద్దు, దేవుడి కోసం నీ బ్రతుకును మార్చుకోవద్దు, దేవుడి కోసం నీ బ్రతుకును భద్రం చేసుకోవద్దు, నీ జీవితాన్ని మార్చుకోవద్దని నిన్ను ఎలాగైతే సాతాను శోధించి నిన్ను వాక్యం తెలియకుండా, జ్ఞానం తెలియకుండా నిన్ను ఏమార్చిందో, మోసం చేసిందో, నువ్వు లోకంలో ఎలాగైతే పరిగెడుతున్నావో, లోకాశల్లో కొట్టిమిట్లాడుతున్నావో, ఈ బలహీనతలట మనవలే సమస్త విషయములలో
సమస్త విషయాలలో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? మాదిరి. ఆయన పాపం చేయలేదు, ఆజ్ఞ అతిక్రమించలేదు, దేవుడు మాట కోసం దేవుని కోసం ప్రాణం పెట్టాడు తప్పితే ప్రాణం తీయలేదండి ఆయన. అది మాదిరి. అలా ఉంటేనే, అలా ఉన్నాడు కాబట్టి ఈరోజు మనల్ని అందరినీ కూడా ఆకర్షించుకున్నాడు, మనల్ని అందరినీ దేవుడి దగ్గర నిలబెట్టాడండి మహానుభావుడు. మనల్ని నిలబెట్టింది ఎవరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నారేమో, బా ఉదయ భాస్కర్ అండి ఎంతమందిని రక్షించాడో తెలుసండి, ఇంత పని చేస్తున్నాడు. తప్పు. మనల్ని దేవుడి దగ్గర నిలబెట్టింది ఎవరో తెలుసా అండి? ఎవరు? మన ప్రభు అండి, యేసుక్రీస్తు అండి. యేసు ప్రభు కష్టం అండి ఇదంతా. ఆయన రక్త తర్పణకి ఫలితం అంటే ఇదంతా. ఏమండి, ఆయన బాధ, యేసుక్రీస్తు త్యాగం తెలుసుకున్న మల్లాటి వాళ్ళు పని చేస్తున్నాం అంతే, పని చేస్తున్నాం. ఆయా తరాలు వచ్చి పని చేస్తున్నాం అంతే. ఏదో నేను ఉద్ధరించాను, నేను కట్టేశాను, నేను నిర్మించానంటే ఎంత తప్పు తెలుసండి ఆ మాట? ఎంత తప్పో తెలుసా అండి? తప్పండి. మనల్ని ప్రభు దేవుడి దగ్గర నిలబెట్టింది ప్రభు అండి. యేసుక్రీస్తు మనల్ని అందరినీ రక్షించాడు, కాపాడాడు. ఎలా? తన ప్రవర్తనతో, తన బ్రతుకుతో, పాపం లేని జీవితంతో. మరి నువ్వు కూడా ఒక వ్యక్తిని ఎలాగైనా దేవుడి దగ్గర నీ పనికి నువ్వు చేసే పనికి సార్థకత చేకూర్చి ఒక వ్యక్తిని ఆకర్షించాలి అంటే, ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే నువ్వు మాదిరిగా ఉండాలిగా. అదే చెబుతున్నాడు పౌలు గారు తిమోతి గారికి. నాయన, మాటలోను, ప్రేమలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండండి. విశ్వాసులకి మాదిరిగా ఉండండి. ఎవరైతే దేవుని నమ్ముతారో వారందరికీ మీరు మాదిరిగా ఉండండి అని చెప్పి కిందకు వచ్చారు. ఒక మాట చెప్తాను, నీ అభివృద్ధి అంటాడు చూడు. ఎన్నో వచ్చిన అది నీ అభివృద్ధి అంటాడు చూడు. నీ అభివృద్ధి అంటాడు చూడు కిందే. ఎన్నో వచ్చిన ఏమండి? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ఎన్నో వచ్చిన తల్లి? 17వ వచ్చిన చూడండి. 17వ వచ్చిన ఏం చెప్తున్నాడండి? నీ అభివృద్ధి అదే చెప్తున్నాడు. మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఎలా? జ్ఞానానుసారంగా ఉండాలి మన భక్తి. నీ అభివృద్ధి అందరికీ. ఇదొక మాట మళ్ళీ. అవునండి, నేను మనుషులు కనపడకపోయినా దేవుడు కనపడతానండి. నీ బొంద. నువ్వు మనుషులు కనపడకుండా దేవుడికి ఏం చూపిస్తావు? మనుషులు కనపడతానని. ఇది సమర్థించుకునే ప్రయత్నం అండి, సమర్థించుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా. ఓకే, నువ్వు నిజంగా వాక్య ప్రకారం బ్రతికి, నిజంగా నీ ప్రవర్తన మార్చుకుని బ్రతికినా నిన్ను మనుషులు అసహించుకుంటున్నాను అనుకో, అది వేరే లెక్క. అది పక్కన పెట్టండి. నువ్వు తప్పులు చేస్తూ నీ జీవితం అంతా తప్పులు తడక, నీ బ్రతుకుల్లో ఏ మార్పు లేదు, ఏమి చెయ్యు, మళ్ళీ నన్ను మనుషులు గుర్తించకపోయినా పర్లేదండి. తప్పులు చేసుకు అబద్ధించుకుంటావా? నీ అభివృద్ధి అందరికీ, నీ సంఘంలో అందరికీ మాదిరి అన్నాడు కదా. నీ సంఘంలో అందరికి అబ్బా ఫలానా సహోదరి, ఫలానా సహోదరుడు నిజంగా ఎంత అభివృద్ధి చెందాడరా చర్చకొచ్చిన తర్వాత. వాడు అభివృద్ధి ఎంత బాగుందరా, వాడు ఆత్మీయ ఎదుగుదల ఎంత బాగుందరా, వాడు ఎంతమందిని చక్కగా వెనకాల చర్చకి తీసుకొస్తున్నాడు రా, వాడి మాట ఎంత బాగుందరా. ఏదండి ఈ మాటలు? ఏవండి చెప్పండి? ఎవరు చెప్పరండి ఈ మాటలు. మీకు గుర్తుపెట్టుకోండి. నీ అభివృద్ధి, ఇదిగో పైన చెప్పాడు లక్షణాలు, నీ సుగుణాలు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలట? మనస్కరించాలట, మనసును పెట్టుకోవాలట. తర్వాత నీతి యందు సాధన చేయి, వీటి యందు సాధన చేయాలట. సాధన చేస్తున్నావా? మనం చేసే పనిలో సాధన, పరుగులు సాధన. ఏమండి, మరి భక్తిలో ఎదిగే విషయంలో, నేను సరైన భక్తిలో ఉన్నానా లేని విషయంలో నీకెందుకు సాధన లేదు? ప్రతిరోజు ఇంట్లో కూర్చొని ఎందుకు సాధన చేయటం? ఏంటి, నా మాట మార్చుకోవాలి, ఇలా కాదు, ఈరోజు నేను ఈ తప్పులు చేశాను, ఇది నాకు ఆటంకం, తీసేయాలి అనుకోవద్దా? అనుకోవద్దు చెప్పండి. ఏమండి, మీకు ఒక అరగంట లేట్ అయితేనే అమ్మో మాకు ఆటంకం ఉందని బాధపడుతున్నారే, బాధ వచ్చేసిందే, దాన్ని మార్చమని చెబుతున్నారే. మరి దేవునికి ఆటంకంగా ఉన్న ఎన్ని దుర్గుణాలు మనలో ఉన్నాయి తీసుకోవద్దని చెప్ప, దేవుడు ఎంత బాధపడతాడు? తీసుకోవద్దా? నీకు ఆటంకంగా ఉన్నది తీపోతే నీకు బాధ, అది చెప్పినా నీకు బాధే. మరి దేవుడికి ఆటంకంగా ఉన్న నీలోవి తీసుకోకపోతే ఆయనకు బాధ కదా. అవి తీసుకోవడానికి ప్రయత్నం చేయరండి. వీడికి మాత్రం ఆటంకం ఏదంటే వెంటనే జరిగిపోవాలి. ఎవరు అన్నారులేండి, ఇంతకుముందు మన సంఘానికి వచ్చేవాడు మహానుభావుడు, ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోవట్లేదండి, మారట్లేదండి. మారకపోతే మానేస్తావా? మారకపోతే నీ ఇష్టానుసారంగా ఉంటావా? మరి ఎన్నిసార్లు చెప్పినా నీ బతుకు మారకపోతే దేవుడు ఏం చేయాలి? నేను తొక్కుబట్టి నారదీయొద్దు నిన్ను. ఏం చేయాలి మరి? నీకొక లెక్క, ఇంకోటికి ఒక లెక్క, నీకో న్యాయం, ఇంకొకరికి న్యాయమా? నువ్వు తప్పు చేస్తే నిన్ను క్షమించేయాలి, కానీ ఎదుటోళ్ళు తప్పు చేస్తే నువ్వు క్షమించవు. ఏంటండి ఈ బుద్ధి?
ఇప్పుడు మారద్దు మనకు జీవితాలు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించు తిమోతి నాయన, మనస్కరించు. వీటిలో సాధన చెయ్యి. ఏ విషయంలో? నువ్వు భక్తిలో వెళ్ళే విషయంలో, నీ అభివృద్ధి విషయంలో, నీ ఆత్మీయ ఎదుగుదల విషయంలో నువ్వు సాధన చెయ్యి నాయన తిమోతి. సాధన చెయ్యి, ఎదగాలి నువ్వు. అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు చెప్తున్నాడు, ఇలా చేస్తే ముందు ఎవరికి లాభం? ఇలా చేస్తే నీకు లాభం. ఫస్ట్ గుర్తుపెట్టుకో, నీకు లాభం ముందు. నీకు లాభం. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి నువ్వేం చేయాలి? జాగ్రత్త. ఏం బోధ చేస్తున్నావు? బయటికి వెళ్ళి నువ్వు ఎవరికేం చెప్తున్నావు? చర్చిలో నేర్చుకుని బయటికి వెళ్ళి ఏం బోధ చేస్తున్నావు నువ్వు? చాలా తప్పండి. భక్తిలో ఉన్నామని చెప్పుకుని చాలా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. మీరు నాశనం తెచ్చుకుంటున్నారు. మీరు అలా మాట్లాడటం ఎదుటోడికి ఏ నష్టం లేదని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నేనే ఉన్నాను, నా గురించి ఈశ్వరు తప్పుగా మాట్లాడుతున్నాడు, నాకేం నష్టం లేదండి. నన్ను ఎంతకాలం ఈశ్వరు చెడ్డగా మాట్లాడతాడో అంతగా నన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఇది కూడా సూత్రం గుర్తుపెట్టుకోండి. మీరు నన్ను దూషిస్తే నాకు మేలు. నిజంగా చెప్తున్నా బైబిల్ పట్టుకుని. మీరు నన్ను దూషించినంత కాలం నాకు మేలు. ఎందుకు? మనుషుల చేత ఎప్పుడైతే నేను దూషింపడతానో ఆటోమేటిక్గా ఆయన కళ్ళు ఎవరైనా పడతాయి తెలుసా? నా మీద పడతాయి. నేను ధన్యుణ్ణి. అందుకే ఎగరండి రా గంతులేండి అన్నాడు యేసుక్రీస్తు. ఇది తెలియదు, ఈ సూత్రం తెలియదు ఎవడికే. అమ్మో అన్నను ఇలా అంటున్నాడు, అన్నను దుర్మార్గుడు అన్నాడు, ఆడనని ఇలా అన్నాడు, ఏడుస్తావు నువ్వు. ఏడవుతావు నవ్వు. ఇది నీతి, ఇది దేవుని నీతి. నీ నీతి ఏంటి? నిన్ను బాగా అల్లం రాసి నీకు చెరుకు రసం పట్టించి నీకు స్వీట్లు పెట్టాడు. అబ్బా బాగుంది. అది నీ నీతి. కానీ దేవుడి నీతి అంటే తెలుసా? నిన్ను ఎవడైతే గాయించేస్తాడో వాడిని ప్రేమించు. నీకు ఇచ్చిన వాడికి ఇస్తే ఏం కనవయ్యా? నిన్ను దూషించిన వాడికి ప్రేమించు చూడు. నిన్ను నష్టపరిచిన వాడికి గాయం చేసిన వాడిని ప్రేమించి చూడు. మాధుర్యం ఏంటో చూస్తావు నువ్వు. నిప్పులు కుప్పలు మనశ్శాంతి. ఎవరు చెప్తారండి ఈ బోధ? ప్రపంచానికి తెలియదు ఈ బోధ. ఇలా ఉంటే ఏమండి, ఈ ప్రపంచానికి పోలీసు వ్యవస్థ అవసరం లేదు. పెద్దలు వచ్చి మనకి ఎవడో తీర్పు తీర్చాల్సిన పనిలే. అర్థమైందండి? ఏం చెప్తారు చూడండి అక్కడ. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త. బీ కేర్ఫుల్. వీటిలో నిలకడగా స్టెబిలిటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలి నీకు. ఇటొక గంత అటొక గంత. ఎందుకు నీకు ఆ బతుకు? స్టెబిలిటీ ఉండాలి. దేవుళ్ళో ఉన్నాడు, దేవుళ్ళో ఉండు. మళ్ళీ లోకం ఏంటి పక్కన? అయితే వేడి, లేదంటే చల్లగా ఉండు పో. దేవుడు అన్నాడు, మళ్ళీ నేను అనలేదండి, మళ్ళీ పోమని నేను అన్నాను. మళ్ళీ నమస్కారం మీకు. ఏమండి, చల్లగా ఉండు. వేడి మధ్యలో నిలువేస్తున్న స్థాయి ఎందుకు? ఎవరిని మోసం చేయటానికి, ఎవరిని మాయ చేయటానికి? వద్దండి. స్టెబిలిటీ ఉండాలి దేవుళ్ళు. మన నిలకడ ఉండాలి. నాయన తిమోతి ఎందుకు చెప్తున్నాడు? ఊరకనే చెప్తాడు ఈ మాటలో. నిలకడగా ఉండు. నిన్ను గూర్చి, నీ బోధ గూర్చి, నీ బ్రతుకు గురించి జాగ్రత్త. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, జాగ్రత్త. నీవిలాగు చేసి ఎప్పుడు నీ గురించి, నీ బోధ గురించి, నీ స్టెబిలిటీ గురించి, నీ స్థిరత్వం గురించి జాగ్రత్త చేసుకుని నిన్నును నీ బోధ విను వారిని అప్పుడు మనం రక్షించుకోవాలన్నా, మనతో పాటు ఇంకో వ్యక్తిని రక్షించాలన్నా యేసుక్రీస్తు జ్ఞానాన్ని అనుసరించి అన్నాడు కదా. యేసుక్రీస్తు ఎలాగైతే పాపము లేనివాడుగా యథార్థ హృదయంతో దేవుని ఎదుట ఎలాగైతే భక్తి చేశాడో మనం కూడా అలాగే చేయాలా వద్దా? చెప్పనప్పుడు చెయ్యాలా వద్దా? ఖచ్చితంగా చేసి తీరాలి. గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పే ప్రయత్నం చేశాడు పౌలు గారు. అందుకే అన్నాడు ఏమని, మీకు దేవుడు అంటే ఆసక్తి ఉంది. ఆసక్తి ఉంది కాబట్టి అబ్బో ఎన్ని చర్చులు, ఎన్ని గుళ్ళు, ఎన్ని కార్యక్రమాలు చాలా చేస్తున్నారు. కాదని నేను అనలేదే. కానీ అది జ్ఞానానుసారంగా ఉందో లేదో చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్రతిరోజు చెక్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి, మీ బోధ గురించి జాగ్రత్త పడండి. అలా మనం ఉంటే ఇలా ప్రభు ఎదుట నిస్వార్థమైన హృదయులమై, యథార్థ హృదయులమై యేసుక్రీస్తును అనుసరించి మన భక్తి విధానాన్ని కొనసాగిస్తే మనం ఖచ్చితంగా ఎడగలుగుతామండి. ఖచ్చితంగా దేవుడున్న లోకానికి వెళ్తాం. అలా కాకుండా మీరు ఇలాగ అటు ఇటు కాకుండా ఇలా బ్రతికారనుకోండి, ఇక్కడ తిప్పలు తప్పు. విన్నారు కదా వాక్యం. వరుసలో నిలబెడతాడంట. వరుసలో ఎవరికి ఇవ్వాల్సిన బూస్ట్ అడిగి ఇచ్చేస్తాడంట. మనకు తెలీదు ఎవరికి ఇవ్వాల్సిన బూస్టు, హార్లిక్స్, ఏమండి ఇంకేమున్నాయి, బూస్టు, హార్లిక్స్, ఇంకేంటి కాంప్లైను, ఇంకా బోర్నవిటా,
అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తాడంటే ఎవరు వరుసలు వాళ్ళకి అంత ఇచ్చుకుంటూ వెళ్ళి నీకు ఇవ్వాల్సిన అన్నీ ఇస్తాడు. ఇక్కడ కూడా ఇక్కడ తిప్పలు తప్ప నీ తప్పులు దిద్దుకోకపోతే అక్కడ కూడా కలకాలం అండి ఆ బాధ ఎవరికి రాకూడదండి. కాబట్టి ఉన్నప్పుడే మేల్కోండి, జీవితాలు మార్చుకోండి, బ్రతుకులు పండించుకోండి, దేవుడి కోసం నమ్మకంగా నిస్వార్థంగా బ్రతికి ఏమండి ఎవరి పట్లైన చక్కటి విధానం, చక్కటి జీవన విధానాన్ని కొనసాగించండి. ద్వేషం ఏమండి రాగాలు, రాగద్వేషాలు, పగలు, కుట్రలు, కక్షలు ఇట్లాంటి మనలో ఉండటానికి వీలేదండి. ఎవరినైనా ప్రేమించే హృదయం, ఆహ్వానించే హృదయం, అందరికీ మేలు చేసే హృదయం, అందరినీ కలుపుకుని వెళ్ళే విధానం, అందరూ చక్కగా ఇలా బంధాలు బాంధవ్యాలు తలుపుకుంటూ వెళితే ఆ ప్రపంచం దేవుడు చూడాలనుకుంటున్నాడు. అలా దేవుడికి చూపించండి, దేవుడిని సంతోషపెట్టండి, దేవుడిని ఆనందపరచండి. అలా మన భక్తి విధానాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటే మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, మీ పవిత్రమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజమే తండ్రి, ఈరోజు మీ అందరం మీ సన్నిధానంలో ఎలా బ్రతుకుతున్నాం, ఎలా జీవిస్తున్నాం ఒక్కసారి మమ్మల్ని మేము ఆలోచించుకుని మా బ్రతుకులు మార్చుకుని కన్న తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే బ్రతుకును మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాం. మీ పిల్లలందరూ కూడా మంచివాళ్ళు నాయన, మీ మాటలు వినాలని వచ్చారు నాయన, వాళ్ళకి ఫలింపు దయచేయండి. మమ్మల్ని అందరినీ కాపాడండి కన్న తండ్రి. మీ నుంచి దూరంగా వెళ్లకుండా నాయన ఎప్పుడు కూడా మీలో కలిసి జీవించి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి. మమ్మల్ని, మా కుటుంబాలని, మీ సంఘాలను, మీ సమాజాన్ని అభివృద్ధి పరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసి మేమందరం కూడా నిజంగా ఒక సార్థకతమైన జీవితాన్ని కొనసాగింపు దిశగా ముందుకు వెళ్ళే చక్కటి బ్రతుకును మా అందరికి అనుగ్రహించమని, మీ చిత్తానుసారమైన మీ నీతిని అనుసరించే భక్తిని మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.